ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. 9వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ట్రైబల్ పట్ల 18 జీవో పట్ల చర్చ జరగాల్సిందే. దాంతో పాటు పేరు సమస్య శాశ్వత పరిష్కారం చేయాల్సిందే. దాంతో పాటు 30 తారీఖు నాడు, జనవరి 30 తారీఖు నాడు లోపల రాష్ట్ర గవర్నమెంట్ ఏది మన రేవంత్ రెడ్డి సర్కార్ చేయకపోతే తండాలో కూడా నుంచి వేల మంది ఇంద్ర పార్క్ దగ్గర నుంచి ప్రజా దర్బార్కి ముట్టడిస్తాం. మేము గతంలో సరూర్ నగర్ 10 లక్షల మందితో చేసినాం, అదే కొత్తగూడెంలో చేసినాం, హైదరాబాద్ లో చేసినాం, పోరాడితో తెలుసుకున్నాం. ఇదే కేసీఆర్ కాకుండా ఖమ్మంలో వచ్చినప్పుడు ఇదే ఆదివాసీ గిరిజన సంఘాలు అండ ఉండి అప్పుడు మనం కాపాడుకున్నాం. ఇదే మన రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వార్షిక వారికి 9 సీట్లు ఇప్పించాం. 9 సీట్లు ఇప్పించి ప్రభుత్వంలో కీలక పాత్ర ఖమ్మం జిల్లా ఉంది, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉంది. అందుకని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రైబల్ పక్షాన 60 సీట్లు 40, 50, 60 వేల ఓట్లు ఉన్న లంబాడి, కోయ, గోండు లక్ష ఓట్లు ఉన్న సమాజం అసెంబ్లీలు ఉన్నాయి. ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తే స్వాగతిస్తాం, చేయకపోతే ఎన్నికల్లో పంచాయతీలను కూడా మరలించి ఓడిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. జనవరి 30 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం దూరగా మా కోయ, లంబాడి, నాయక్పూర్, పర్దాన్ సామాజిక వర్గాన్ని 4 జిల్లాలో ఉన్న ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో యాత్రను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ యాత్ర ద్వారా చైతన్యం చేస్తాం. వేలాది మంది ఇంద్ర పార్క్ నుంచి ప్రజా దర్బార్ వరకు ర్యాలీకి పోయి నువ్వు రిజర్వేషన్ కాపాడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తాను. ఏ ఓట్లతో సర్కార్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఆదివాసీ గిరిజన లంబాడి సామాజిక వర్గము నీకు గెలిపించిందో ఆ ఓట్ల రూపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్ల ధోరణి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతావా? మా హక్కులు కాపాడతావా? ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన నష్టం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నా. నేను లంబాడి హక్కుల పోరాట సమితిగా ఎల్ఎస్పీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తా ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అవసరంతో ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థులు మేము అమరణ దీక్షను కూడా సిద్ధమవుతామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కాపాడవలసిన బాధ్యత ఏ బీడీ కావచ్చు. మాకు 29 శాఖలు 5వ షెడ్యూల్ అమలు చేయమంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతో మన హక్కులు ఇచ్చిన 5వ, 6వ షెడ్యూల్లో అనేక హక్కుల పీసా యాక్ట్ అంటే ఏంటి? ఆ ప్రభుత్వం ఆ గ్రామంలో జీవించే హక్కుతో పాటు అన్ని హక్కుల పీసా యాక్ట్ చెప్తా ఉన్నది. 15 పేజీలలో విడుదల పీసా యాక్ట్ 1992లో ఆనాడు దిలీప్ సింగ్ బూరియా పార్లమెంట్ ద్వారా ఆర్టికల్ 240 ఎమ్మెల్యే వచ్చింది. ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు చూడండి పీసా యాక్ట్ అని చెప్తుందో ఆ పీసా యాక్ట్ ను అమలు చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని ఓటేసామో ఆ ఓట్లతో మాట్లాడుతున్నాం, ఆ నేరుతో మాట్లాడుతున్నాం.